తెలంగాణలో గ్రూప్ 1 పోస్టులను రేవంత్ సర్కార్ అంగట్లో పెట్టి అమ్మేసిందా? పోస్టుకో రేటు చొప్పున కాంగ్రెస్ నేతలు ఉద్యోగాలను బేరానికి పెట్టారా? బరాబర్ అడుగుదా. 2 సెంటర్లలో 74 మందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయి? 654 మందికి సేమ్ మార్కులు రావడం ఎలా పాసిబుల్ అవుతుంది? బరాబర్ ప్రశ్నిద్దాం. అసలు మెయిన్స్ ఫలితాల్లో 10 మందికి పైగా ఎక్కువగా వచ్చిన వాళ్ళంతా ఎవరు? విదేశాల నుంచి వచ్చి నేరుగా ఎగ్జామ్ రాసి టాపర్గా నిలిచిన వాళ్ళెవరు? బరాబర్ నిలదీద్దాం. టీజీపీఎస్సీ ఆఫీస్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పదే పదే ఎందుకు వెళ్లినట్టు? కాంగ్రెస్ నేతల బంధువులు సన్నిహితులకు ఉద్యోగాల వెనుక మతలబేంటి? బరాబర్ ప్రశ్నిద్దాం. నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ నేతల మౌనం ఎందుకు? టీజీపీఎస్సీ తప్పులు ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై కేసులు ఎందుకు? అసలేం జరుగుతుంది తెలంగాణలో? బరాబర్ అడుగుదాం.